యూరోప్ వాళ్ళకి భారత్ ఏదో తెలియదు, అమెరికా ఏదో తెలియదు. అమెరికాని భారత్ అనుకున్నాడు కొలంబస్సు, దొంగతనానికి ఇండియా వచ్చాడు వాస్కోడిగామా. ఈ ఈ దొంగ పేరేమో గోవాలో ఒక రైల్వే స్టేషన్కి పెట్టారు మన వాళ్ళు. సరే అదంతా పక్కన పెడితే మన వాళ్ళకి కనీసం ఐరోపా ఖండంలో ఏది ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. భారత్ను కనుగొన్నాము అని వీళ్ళంతా కూడా చక్కగా కాలర్లు ఎగరేశారు. ఎందుకు? అప్పటిదాకా వాళ్ళకి భారత్ ఎక్కడుందో తెలియదు. అలాగే అమెరికాను కనుగొన్నాము అని వాళ్ళు కాలర్లు ఎగరేశారు. అది తీసుకొచ్చి మనకు బోధించడమే విడ్డూరం. చరిత్ర పాఠ్య పుస్తకం. భారత్ను ఎవరు కనుగొన్నారు? ఎవరి కోసం కనుగొన్నారు? యూరోపియన్ల కోసం. ఒక యూరోపియన్ కనుక్కొని వాళ్ళకి చెప్పాడు. అక్కడ బోధించాలి, అక్కడ బోధించట్లే, ఇక్కడ బోధిస్తున్నారు అన్నమాట. చాలా బాగా చెప్పారు. అవును. అందువల్ల మీరు జియోగ్రఫీ చూస్తేనండి, ఆయన చెప్తాడు, సుగ్రీవుడు చెప్తాడు, మొట్టమొదట సూర్యోదయం జరిగేటటువంటి ప్రదేశం ఏది భూమి మీద అది చెప్తాడు ఆయన, ఉదయాద్రి పర్వతం. చిట్ట చివర సూర్యాస్తమయం జరిగేటటువంటి ప్రదేశం ఏది భూమి మీద, అస్తాద్రి పర్వతం అనే పేరుతో ఆయన చెప్తాడు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పినప్పుడు అద్భుతమైన గుర్తులు బోలెడు చెప్తాడు ఆయన. ఈరోజు ఆ ప్రదేశాలు ఉన్నాయా? కొన్ని మనం వాటిని మ్యాప్ చేసినప్పుడు, అంటే టాలీ చేసినప్పుడు మనకు కొంత లెక్కల్లో తేడా